రాజానగర్ నియోజకవర్గంలో 100% బత్తుల బలరామకృష్ణ గారు 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. దానికి ముఖ్య కారణం ఈరోజు బలరామకృష్ణ గారు అనే వ్యక్తి ప్రజల పక్షాన పోరాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ విధమైన పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వంగా చూసుకుంటూ ఎవరికి ఏ పని చేయాలి, ఎవరికి ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఒక అధికార పార్టీ చేయవలసిన పనులన్నీ ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారు చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ అహర్నిశలు కష్టపడి ఈరోజు రాజానగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతూ బలరామకృష్ణ గారు ఈరోజు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు భయ్య. ప్రజాస్వామ్యం అనేది ప్రజలందరికీ సమానత్వ పరిపాలన అందాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జెండాలు ఎవరైతే పట్టుకుని తిరుగుతున్నారో వాళ్ళకి మాత్రమే పథకాలు